திருப்பாவை 30వ பாசுரம். வங்கக்கடல் கடைந்த மாதவனை கேசவனை திங்கள் திருமுகத்து சேயிலையார் சென்றின்றி அங்கப்பறை கொண்ட வாற்றை அணிப்புதுவை பைங்க மலத்தன் தெரியல் பட்டர் பிரான் கோதை சொன்ன சங்கத்தமிழ் மாலை 30 தப்பாமே இங்கு பரிசுரைப்பார் ஈரிரண்டு மால்வரை தோல் செங்கன் திருமுகத்துச் செல்வ திருமாலால் எங்கும் திருவருள் பெற்று ఇన్బురువరంబవాయ్. ఓడలు గల పాలసముద్రమును దేవతల కోసం మదించి వారికి అమృతాన్ని ప్రసాదించిన వాడును బ్రహ్మరుద్రాదులకు ప్రభువైనట్టి నారాయణుని చంద్రముఖులైన గోపికలు అలంకృతులై చేరి మంగళశాసనము చేసి గోకులమునందు పజై అను వంకతో స్వామి వీరు పొందారు. ఈ కైంకర్య విధమునంతను అలంకారమైన శ్రీ విల్లిపుత్తూరులో అవతరించినట్టియును తామరపూసల మాలలను ధరించిన పెరియాళ్వార్ పుత్రిక అయిన గోదాదేవి సాయించింది. ఈ గోపికలు గుంపులు గుంపులుగా కూడి అనుభవించిన ప్రబంధమై ద్రావిడ భాషలో పాసుర రూపంగా ప్రవహించింది. ఈ 30 పాసురాలను ఒక్కటిని కూడా విడవకుండా ఈ సంసారమును అనుసంధించు వారు గొప్ప పర్వత వలెనున్న 4 భుజములను ఆశ్రిత వాత్సల్యముచే ఎర్రబారిన కనుదోయి గల శ్రీ ముఖమును ఉభయ విభూతి ఐశ్వర్యములందును గల శ్రీహపతి యొక్క సాటిలేని దివ్య కృపను పొంది బ్రహ్మానందముతో కూడిన వారై ఉండగలరు. శ్రీ గోదారంగనాథుల అవ్యాజ కృపచే ఈ తిరుప్పావై ద్రవిడ దివ్య ప్రబంధమును తెలుగున శ్రీ సూక్తి మాలికగా ప్రవహింపచేసి పాడించుకున్న వారి దివ్య వాత్సల్యమునకు ఈ దాసుడు రంగనాథుడు ఆజన్మ కృతజ్ఞతాంజలులు ఘటిస్తున్నాడు. శ్రీ ఆండాళ్ తిరువడిగలే శరణం.